ఏమండోయ్ శ్రీవారు, ఏంటి అలాగే చూస్తున్నారు కన్నార్పకుండా? ఎంత చూసినా తనివి తీరని అందం కదా, అందుకే కళ్ళతోనే ఆరాధిస్తున్నాను. అబ్బో, అయ్యగారేంటి ఈరోజు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు? ఏంటి సంగతి? ఇవి పొగడ్తలు కాదు, నిజాలు. ఏంటో ఆ నిజాలు? మీ అమ్మాయిలు చూడీదారుల్లో ఎంత బాగున్నా చీరలో మాత్రం అద్భుతంగా కనిపిస్తారు. ఈ చీరలో నువ్వు దివి నుంచి దిగొచ్చిన దేవతలా ఉన్నావు తెలుసా? అదే కన్ను నీది, అదే మనసిది నాది, సరిగా నన్ను చూడు ఇంకొకసారి. అదే ప్రేమ నాది, అదేలా వెచ్చి ఉంది, ఎదలో నీ చోటలా మిగిలుంది. అభిగారు, అభిగారు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను శ్రావణి. సరే లోపలికి రండి. ఈయనే మా వారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో పర్వాలేదండి. ఏం పర్లేదు, ఉండండమ్మా. మా ఆయన ఎప్పుడు ఇంతేనండి. వంట చేసేటప్పుడు, వడియాలు పెట్టేటప్పుడు, బట్టలు ఆరేసేటప్పుడు ఏ పని చేసినా నాకు సహాయం చేస్తారు. వద్దు అన్నా ఆయన వినరు. మీరు చాలా అదృష్టవంతురాలు. నా అదృష్టం గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇంతకీ ఏంటి ఇలా వచ్చారు? ఇప్పుడు రైస్ గురించి అడిగితే బాగుంటుందో లేదో. అభిగారు, అభిగారు, చెప్పండి. ఏం లేదు శ్రావణి, నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించగలరా? నాకు తెలిసిన హోటల్లో ఒక ఉద్యోగం ఉంది, చేస్తారా? తప్పకుండా చేస్తానండి. ఇంతకీ ఏం చేయాలి? ఏం లేదు, కౌంటర్లో కూర్చొని క్యాష్ కలెక్ట్ చేస్తే చాలు. నెలకి 20,000 రూపాయలు శాలరీ ఇస్తారు. చాలా చాలా థ్యాంక్స్ రావణి గారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి అని మీరన్నప్పుడు ఆ మాటకి అర్థం పూర్తిగా తెలియలేదు. ఇప్పుడు అర్థం అవుతోంది. నేను ఇలా అడగగానే ఇలా నా అవసరం తీరుస్తున్నారు. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అభిగారు, ఏంటిది? మనం పక్కింటి వాళ్ళమే కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయిపోయాం. ఫ్రెండ్స్ మధ్య కూడా ఇలాంటి కృతజ్ఞతలు అవసరమా చెప్పండి? మీ ఇంటి పక్కకు వచ్చినప్పుడు మా అవసరం తెలుసుకొని మరీ పలకరించారు. ఇప్పుడు అడగగానే నాకు ఉద్యోగం కూడా ఇప్పించడానికి సిద్ధమయ్యారు. ఇంత గొప్ప సహాయానికి కృతజ్ఞత ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. సరే సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మీరొచ్చిన కారణమైతే ఉద్యోగం గురించి అడగటానికైతే కాదు, ఇంకోటేదో ఉంది. అదేంటో చెప్పండి. అభిగారు, ఏంటిది? ఇప్పుడే ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, అంతలోనే నన్ను పరాయిదాన్ని చేస్తారా ఏంటి? ఏంటో చెప్పండి. ఏం లేదు శ్రావణి గారు, ఇంట్లో వండుకోవడానికి బియ్యం అయిపోయాయి. కొంచెం అప్పుగా ఇవ్వగలుగుతారా? ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి.
చాలా థ్యాంక్స్ శ్రావణి గారు. మీరు ఇంత సహాయం చేస్తూ ఉంటే నేను మీకు చాలా రుణపడిపోయేలా ఉన్నాను. మీరింత పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటే వాటిని మోయడం నాకు చాలా కష్టంగా ఉందండి. సరే, మీరేమీ రుణపడిపోవద్దు. మీకు శాలరీ రాగానే తీసుకున్న సహాయాలన్నీ తిరిగి ఇచ్చేద్దురు గాని, సరేనా? సరే, మరి నేను వెళ్ళొస్తాను. సరేనండి.